మన ఆర్మూర్లో గుంతలతో నిండిపోయిన అంబేద్కర్ చౌరస్తా రోడ్ని రాత్రికి రాత్రి నేను కష్టపడి ఇలా మార్చేసా మచ్చాస్. హలో మచ్చాస్, నేను మీ తిరుగుదాం మచ్చా. నేనెవరో మీకు తెలియకపోయి ఉంటే నేను జెన్యున్గా డబ్బులు తీసుకోకుండా తినడం తిరగడం గురించి రీల్స్ చేస్తూ ఉంటా. కానీ ఇవాళ మాత్రం అలాంటివి కాకుండా అందరికీ ఉపయోగపడే పని చేద్దామని ఈ వీడియో చేస్తాను. మన ఆర్మూర్లోని రోడ్లు వర్షాకాలం వస్తే చాలు పెద్ద పెద్ద గుంతలతో నిండిపోతుంది. కానీ పక్క నుంచి వెళ్లిపోయే వాళ్ళే తప్ప పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు మచ్చాస్. నువ్వు ఇక్కడే పుట్టావు కదా, నువ్వేం పీకావు అని మీరు అనకముందే పొద్దున ట్రాఫిక్కి ఇబ్బంది కలగకుండా మిడ్ నైట్ 2 గంటలు కష్టపడి మన అంబేద్కర్ చౌరస్తా దగ్గర ఉన్న ఇంత డేంజరస్గా ఉన్న రోడ్ని ట్రాఫిక్కి ఇబ్బంది కలగకుండా మన వంతు కష్టంతో కొంచెం బెటర్ చేశాం. ఇదంతా నాకేం అవసరం అని అడిగితే రాత్రంతా కష్టపడి రోడ్ని బాగు చేస్తే పొద్దున్న వెహికల్స్ అన్ని ఇబ్బంది పడకుండా వెళ్లడం చూసి చాలా ఆనందపడ్డా. అక్కడ ఉన్న అంత లోతైన గుంతలో నీళ్లు నిండిపోయినప్పుడు అందులో బండి దిగి ఒక చిన్న పాప మా ముందే చాలా డేంజరస్ గా కింద పడుతుంది. అది చూసి నేను మాత్రం ఒక్క దగ్గరే రోడ్ని బాగు చేయగలిగాను. కాబట్టి ఈ వీడియోని మన ఆర్మూర్లో ఉండే వాళ్ళందరికీ షేర్ చేసి ఈ ప్రాబ్లం ఏ ఆఫీసర్స్ వల్ల సాల్వ్ అవ్వగలుగుతుందో అంతవరకు రీచ్ అయ్యేలా చేయడం మన అందరి బాధ్యత. మరి ఇక్కడే కాదు, ఇంకా ఎన్నో మెయిన్ రోడ్స్ అండ్ హైవే NH44 కింద ఉన్న కరీంనగర్ రోడ్ పైన ఒక కార్ దిగబడే అంత పెద్ద గుంత ఉంది. ఇక్కడ అయితే వెహికల్స్ చాలా స్పీడ్ గా పోతాయి కాబట్టి ఎంతో మంది ప్రాణాలకు సంబంధించిన విషయం. మరి ఇక్కడ ఏ సిస్టమ్ ఫెయిల్ అయిందో మీరే కామెంట్ చేయండి మచ్చా. అలా అని రీల్ చూసే వాళ్ళందరూ నాలాగే రోడ్ మీదకి వచ్చి కష్టపడాల్సిన అవసరం లేదు. కానీ ఈ వీడియోని వీలైనంత మందికి పంపిస్తే నేను మార్చాలనుకున్న పరిస్థితులు బాగుపడతాయని అనుకుంటున్నా. ఇవే కాదు, నేను చూసిన డ్యామేజ్ అయిన రోడ్స్ అయితే రాజరామ్ నగర్ గేట్ దగ్గర, మామిడిపల్లి చౌరస్తాలో, ఇంకా అలాగే కృష్ణవేణి స్కూల్ నుండి పిసమల్లన్న గుడికి వచ్చే మధ్యలో మొన్న వర్షాలకి వాటర్ ఎలా ఆగుతాయో మీకు తెలిసిందే. ఇంకా మీకు తెలిసిన ప్రాబ్లమ్స్ ఎక్కడ ఏమున్నాయో కామెంట్స్ లో రాసి అందరికీ తెలిసేలా చేయండి. ఇంకా ఇలాంటి ఆర్మూర్ విషయాల కోసం మన ఆర్మూర్ తిరుగుదాం మచ్చని ఫాలో కొట్టండి. ఖచ్చితంగా ఆర్మూర్ డెవలప్మెంట్ కి కాంట్రిబ్యూషన్ చేద్దాం.